సో జై శ్రీరామ్, జై శ్రీష గాయ్. ఎలా ఉన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను కొని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో కానీ మొత్తానికి అయితే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో మీరు అందరైతే వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే చూసేయండి. ఈ వీడియోలో అయితే మన సంక్రాంతి స్పెషల్ వీడియో. సో ఈ వీడియోలో మొత్తం ఈ రోజు నేను ఏమేమి చేసినాను సంక్రాంతి రోజు. సో ఈ రోజు అయితే మెయిన్ సంక్రాంతి పండుగ. సో అందరైతే మంచిగా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటాను అనుకుంటాను. నిన్ననే సెలబ్రేషన్స్ చేసుకున్నారని అనుకుంటాను. సో యాక్చువల్ ఏంటంటే మనమైతే ముందే పతంగ్ కి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాము. కానీ మనమైతే ఇంకా ఒకసారి అయితే పతంగ్ అనేది ఫ్లై చేసినాము. ఈ రోజు అయితే మెయిన్ సంక్రాంతిగా సో అలా అనేసి. సో ఈ రోజు అయితే మొత్తం డే కి సంబంధించి బ్లాగ్ అయితే మీకు చూపెడతాను. సో అందరైతే మొత్తం ఈ వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ కి అయితే చూసేయండి. అండ్ అలాగే మేమైతే సంక్రాంతి కోసం ఇంట్లో ప్రిపేర్ చేసిన స్నాక్స్ కి మీకైతే ఈ వీడియోలో చూపెట్టడానికి పోతున్నాం. సో అలా అనేసి అందరైతే మొత్తం వీడియో చూసేయండి. అండ్ ఇంకోటికి అయితే ఈ వీడియోలో మేము ఇంటి ముంగట చేసిన ముగ్గు రంగోలీ కానీ సో అవన్నీ అయితే వీడియోలో మీకు ఒక్క వీడియోలో కవర్ చేసి చూపెడతాను. అండ్ అలాగే సంక్రాంతి రోజున అవుట్ఫిట్ అయితే చూసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఈ ఈ సంబంధించి డ్రెస్ అయితే షర్ట్ అయితే నేను వేసుకున్నాను. సో మొత్తానికి అయితే ఈరోజు అందరికైతే హ్యాపీ సంక్రాంతి. అంటే లాస్ట్ డే పోయినట్టు సంక్రాంతి. సో కానీ ఈరోజు అయితే సంక్రాంతినే, కానీ వీడియో అనేది ఒక్కరోజు లేట్ వస్తుందని మీకు ఆల్రెడీగా ఛానల్ పైన అయితే చెప్పినాను. ఆల్రెడీగా ఎడిటింగ్కి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది. సో అలా అనేసి ఇప్పుడైతే మొత్తానికి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం కదా. సో మీరు అందరూ అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే చూసేయండి. సో అది మొత్తానికి అయితే చూస్తున్నారు మనం అయితే సంక్రాంతి కోసం మన మకర సంక్రాంతి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్న స్నాక్స్. సో మొత్తానికి అయితే మేమైతే ఈ నువ్వులతో చేసిన లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో దీంట్లో మెయిన్గా నువ్వులు అండ్ అలాగే బెల్లం అయితే మిక్స్ చేసి లడ్డు చేస్తారు. సో అలా అనేసి లడ్డూని అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ లడ్డూస్ అనేవి నా మమ్మీ అండ్ అలాగే నా డాడీ అయితే ఇద్దరు కలిసి ప్రిపేర్ చేసినారు. సో మొత్తానికి అయితే లడ్డు అనేవి చూస్తే కనుక మంచిగా రౌండ్గా అయితే షేప్ అయితే వచ్చింది. సో ఇదైతే చేయడం చాలా అంటే చాలా హార్డ్ వర్క్, అంటే దాన్ని షేప్ ఇవ్వడం అయితే. సో మొత్తానికి అయితే చూస్తున్నారు. సో ఇదైతే ఒక స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇదైతే ఒక స్నాక్స్ ప్రిపేర్ అయిపోతున్న దాని తర్వాత అయితే మనం అయితే రాజస్థాన్ స్పెషల్ గేవర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో యాక్చువల్ అంటే అది మేము బయట నుంచి బై చేసి తెచ్చుకున్నాం. దాని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేవి డెకరేషన్గా పెట్టినాము. సో అదిగిన ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాను. సో మీరు అందరూ అయితే అదిగిన ఈ వీడియోలో అయితే చూసుకోండి. సో దానికన్నా ముందు ఒక్కసారి మొత్తం లడ్డు ప్రిపేర్ అయిపోయినాక దాన్ని అయితే ప్లేట్లో అయితే మంచిగా అయితే పెడదాము. సో దాని తర్వాత అయితే మనం మీకు రాజస్థాన్ స్పెషల్ గేవర్ అయితే చూపెడతాం. సో లడ్డు అనేవి అన్నీ అయితే అరేంజ్ చేసినాం. సో ఇదే గైస్ రాజస్థాన్ స్పెషల్ గేవరు. సో మొత్తానికి అయితే ఏదైనా చాలా టేస్టీ స్వీట్ గైస్. సో రాజస్థాన్లో ఫేమస్ ఉంటుంది. సో ఇది అనేది మెయిన్లీ సంక్రాంతి పండుగ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటారు ఈ స్వీట్ని అయితే స్పెషల్గా. కానీ నార్మల్ డేస్లో కూడా మీకైతే దొరుకుతుంది. సో ఇది అనేసి సో మొత్తానికి అయితే దీని మీద నేనైతే పిస్తా అండ్ అలాగే కాజు సో ఇవన్నీ డెకరేటివ్గా అయితే పెడుతున్నాను. సో మొత్తానికి అయితే చూస్తే కనుక నేనైతే ఇప్పుడు ఒక్కటొక్కటి పెడుతున్నాను. సో దాని మీద డెకరేషన్ కోసము. సో మొత్తానికి అయితే మీరు ఈ స్వీట్ ట్రై చేశారా, లేకపోతే ఎప్పుడైనా ట్రై చేయడానికి ట్రై చేసిరా? సో తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పేయండి. సో మొత్తానికి ఎవరైతే ఆల్రెడీగా స్వీట్ తిన్నారో తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పేయండి.
సో అది మొత్తానికి అయితే డ్రై ఫ్రూట్స్ అని అరేంజ్ చేస్తున్నాక సో పిస్తా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే బదాం కానీ సో అవన్నీ అయితే దీని మీద డెకరేషన్గా అయితే పెడుతున్నాము. సో ఇంకోటి అయితే నేనైతే సంక్రాంతి రోజు కైట్స్ అనేవి చాలా అంటే చాలా రోజు అయితే ఎగిరించినాను. సో మొత్తానికి కైట్ ఫ్లయింగ్ అనేది మనం అయితే 3 days కంటిన్యూస్గా చేసినాము. ఈరోజు సంక్రాంతి ఈరోజు కూడా చేస్తాను. అండ్ అలాగే ఎప్పటి వరకు అయితే స్కూల్స్ ఓపెన్ అయితే లేదు, అప్పటి వరకు అయితే పతంగులు అనేది ఎగురుదామని చూస్తున్నాను. సో మొత్తానికి అయితే రేపు గిన పతంగ్ అనేది ఎగిరిస్తా, అదంతా మీకు చూపెడతాను రేపైతే. సో అయితే ఆల్రెడీగా అయితే మనమైతే పతంగ ఎగిరడానికి సంబంధించి వేరే వీడియో అయితే ఛానల్ మీద అప్లోడ్ చేసినాము. అండ్ ఇంకోటి ఇదైతే ఈరోజు మళ్ళీ సో చూసుకున్నారు కదా. సో నేను అన్న ఇద్దరు కలిసి పతంగ అయితే ఎగిరించినాము సో ఈ వీడియోలో. సో ఇదైతే జస్ట్ ఒక షార్ట్ వీడియో. సో ఈ వీడియోలో కింద నేనైతే మొత్తం ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ కొద్దిసేపు కోసం రికార్డ్ చేసినాను. సో చూస్తున్నాక సో నా కైట్ అయితే ఎగిరింది. సో దాని తర్వాత నా అన్నగిన కైట్ అయితే ఎగిరించిండు. సో మొత్తానికి అయితే ఇది అనేది సంక్రాంతికి అంటే ఒక 3 to 4 days ముందు క్లిప్. సో దాని తర్వాత వీడియో అయితే ఒకసారి మీకు చూపెడతాను. సో మొత్తానికైతే ఇదైతే దాని తర్వాత క్లిప్ గైస్. సో దీంట్లో అయితే మనం మెయిన్ ఈరోజే సంక్రాంతి రోజు ఎగిరించిన కైట్ అనేది మీకైతే ఇప్పుడు చూపెడుతున్నాను. సో గైస్ మొత్తానికి అయితే వీడియోలో అయితే ఎవరెవరికైతే వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. ఇంకోటి నేను ఈ రోజు ఇంకా పతంగ ఎగిరించిన సో దానికి సంబంధించి వీడియో మీకు తప్పకుండా రేపు అయితే ఛానల్ మీద చూపెడతాను. సో మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే కదా. ఎవరెవరికైతే వీడియో నచ్చింది తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. అండ్ అలాగే మనమైతే డైలీ ఒక డ్రాయింగ్కి సంబంధించి ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కదా. సో అది కంటిన్యూ అవుతుంది. సో దాంట్లో ఇప్పుడు మనం ఇంకా డ్రాయింగ్స్ అనేవి చేస్తాము. సో ఈ వీడియో అయితే ఇంతే. టాటా, బాయ్ బాయ్.